వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని పట్టణ టీడీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన అక్రమ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. భూ హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాల నుంచి తొలగించి ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్నవారి కనుసన్నల్లో పనిచేసే రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలను సంక్రమింపచేయడం ద్వారా అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు వాటిని భక్షించే విధంగా నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచడం ఆక్షేపణీయమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా ఇప్పటివరకే నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేసి చివరిసారిగా ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకునే స్థాయికి వచ్చేసాడు. అందులో భాగంగానే ఈ యాక్టు. దీన్ని ఉపసంహరించుకోమని హైకోర్టు దగ్గర నుంచి న్యాయవాదులంతా కూడా ఎప్పటి నుంచో కూడా రిలే నిరాహార దీక్షల ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పని. వారసులు వారి ఆస్తులని వారి పిల్లలకు వాళ్లకు వచ్చేటట్టుగా సంక్రమించే విధంగా ఈ మొదటి నుంచి కూడా ఈ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రుల తర్వాత తండ్రి తర్వాత భార్య తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా హక్కులు సమకూరిపోతూ ఉండేవి. దాంట్లో ఏదన్నా ఏదన్నా లొసుగులు ఉంటే దాన్ని కోర్టుకు వెళ్ళి తెలుసుకునేవాళ్ళు. మధ్యలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక మనిషిని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టి అతని ద్వారా పరిష్కరించుకోమని చెప్పడం చాలా దారుణం. ఈ యాక్టును రద్దు చేయమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులను నెత్తినను ప్రజలను నెత్తిన రుద్ది ఇప్పుడు సమస్య లేని చోట సమస్యను సృష్టించి ఏ వ్యక్తి మీదైనా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఆ ట్రిబ్యునల్లో ఒక కేసు వేస్తే ఆ కేసును ఆ ఆఫీసరే పరిష్కరించాలి. అయితే ప్రభుత్వం దానిలో కూడా ఒక లొసుగు పెట్టింది. దానికి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయటం కాకుండా వాళ్ళకి నచ్చిన ఏ వ్యక్తినైనా సరే ఆ పదవిలో కూర్చోబెడుతుంది. ఆ పదవిలో కూర్చోబెట్టిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే తనకు సంబంధించిన ఆస్తుల్ని లిమిటెడ్ పీరియడ్ లోపు వాళ్ళకి తెలియజేయకపోతే ఆ వ్యక్తి మీద ఫైను, అన్ని రకాల జైలు శిక్షలు కూడా వేసే చట్టం తీసుకొచ్చింది. ప్లస్ ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని పిల్లలకి రాయాలన్నా, అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రతిదానికి వాళ్ళ చుట్టూ తిరిగి పర్మిషన్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ ఆస్తుల మీద హక్కులు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ప్లస్ సామాన్యుడు చిన్న కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా 2 సార్లు వాళ్ళ దగ్గరగా పని కాకపోతే వాళ్ళ పర్మిషన్తో హైకోర్టుకి వెళ్ళాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ సంరక్షణ చట్టం అన్నమాట. అది ఎందుకు పెడతారు అనంటే ఎవరికైనా ఆస్తి తగాదాలున్నా లేకపోతే ఇంకేదైనా వివాదాలున్నా సివిల్ కోర్టులోనో లేకపోతే ఇలా ఆర్డీఓ కోర్టులోనో దాని గురించి అంటే ఇంకా ఏం తగాదాలు లేకుండా వాళ్ళు పరిరక్షించి దాని గురించి చర్చ జరపడానికి పెడతారనమాట. ఆ తగాదాలు తీర్చడానికి పెడతారు. కానీ ఒక మధ్యతరగతి వాడు రేపు ఏదైనా హాస్పిటల్కి అవసరం వచ్చినా, పిల్లల చదువులకు అవసరం వచ్చినా, ఆడపిల్ల పెళ్లికి అవసరం వచ్చినా కూడా తన ఆస్తి తను ఇచ్చుకోవడానికి కానీ, తన ఆస్తి తను తాకట్టు పెట్టుకోవడానికి కానీ, అమ్ముకోవడానికి కానీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఒకటి తీసుకొస్తే ఆ పాస్ పుస్తకాల మీద, ప్రభుత్వ పుస్తకాల మీద, వాళ్ళ ఆస్తుల మీద కూడా నీ ఫోటో వేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఇంకా అంధకారంలో తోద్దామని చూస్తున్నావు. పట్టణంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు బార్లు తీరారు. పట్టణ కొత్తపేటలోని రావి సంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారుల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు రావడంతో పోలింగ్ కేంద్రాల లోపల కూడా వేచి ఉండి ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్ సజావుగా జరగడానికి ప్రత్యేక కౌంటర్లు, టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే హెల్ప్ డెస్క్లు, త్రాగునీరు, మినీ వైద్య శిబిరాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించడానికి, సహకరించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద లైజన్ అధికారులను ఏర్పాటు చేశారు.
వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామం నందు పలువురు మైనార్టీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ మైనార్టీల మండల కన్వీనర్ 12వ వార్డు మెంబర్ సయ్యద్ ఇస్మాయిల్ తో పాటు 50 మంది ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆనంద్ బాబు కోరారు. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ స్వరాజ్ సెంటర్ నుండి గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడాలన్నా, దేశ సంపదను రక్షించాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. అదేవిధంగా తెనాలిలో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, తెనాలి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, సిపిఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థి సావల గోపాల్, సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు రామ్దేవ్, లోకం భాస్కరరావు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థులు శాసనసభ ఎన్నికలకు ఇండియా కూటమి అభ్యర్థులుగా గుంటూరు పార్లమెంటుకు కామ్రేడ్ ఇండియా కూటమి అభ్యర్థులను వామపక్ష సిపిఐ, సిపిఎం, దేశంలో అమ్మ ఆద్మీ పార్టీ అన్ని పార్టీలు కలిసి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి పార్టీ ఏర్పాటు చేయడం మనందరూ తెలుసు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైనా అందరినీ గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోడీ ప్రధానమంత్రిగా స్వీకరించడానికి మనందరూ తెలుసు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్చాడు. నోట్ల రద్దు, జిఎస్టీ పెంపు, వ్యాపారస్తుల మీద పన్ను పెంచాడు. కామన్ మ్యాన్ కావాల్సిన కార్యక్రమాన్ని చేయకుండా ఆ విధంగా నోట్లు రద్దు చేశాడు. నోట్లు రద్దు జరిగిన కార్యక్రమంలో అనేక మంది బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కుప్పకూలి ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం మనందరూ తెలుసు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక ఫ్యాక్టరీలు జాతీయం చేశాం. జాతీయ సంపదగా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటన్నింటినీ ప్రజలకు అంకితం చేసాం. జాతీయ సంపద జాతీయం చేసాం. కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సస్యశ్యామలంగా పాడి పంటలతో ఈ డెల్టా ఉందంటే దానికి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారి నాయకత్వం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. బ్రహ్మస్వామి చంద్రశేఖర్ కోటేసిన నరేంద్ర మోడీ కోటేసినట్టే, ఇక్కడ కిలార్ రోచి కోటేసిన నరేంద్ర మోడీ కోటేసినట్టే. నరేంద్ర మోడీ ఎందుకంత భయంకరుడంటే ఈ దేశంలో ఆకలి చావులు పెరగటానికి కారణం నరేంద్ర మోడీ. ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరగటానికి కారణం నరేంద్ర మోడీ. ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు విజృంభించి పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేసి ఆ పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి 40 లేబర్ చట్టాలను రద్దు చేసి ఉరితాడు లాంటి
4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకి ఉరితాడు వేలాడేటట్టుగా చేసినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ. ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ తన బంధువులు, తన స్నేహితులు, ఎన్నికల్లో తనకు సహకరిస్తున్నటువంటి గుజరాత్ పెట్టుబడిదారులకి 27 మందికి ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని గుర్తుకు రాసిచ్చాడంటే ఇలాంటి మోడీ మనకు అవసరమా? మన దేశంలాగా ఉంటుందా? అలాగే అమరావతి రాజధాని కొబ్బరికాయ కొట్టాడు. చంద్రబాబు ముఖాన చారుడు మట్టి, చెముడు నీళ్లు చల్లాడు. అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సై అన్నాడు. అక్కడే ఉన్న బీజేపీ, కేంద్రంలోనే ఉన్న మౌనం, ఇక్కడున్న బీజేపీ అమరావతికి చేయి. ఇంత దొంగలు దేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఇక్కడ ఉండవు. ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ వి సుందర్ రామయ్య స్మారక ధార్మికోపన్యాసంలో విజయవాడకు చెందిన డాక్టర్ మనం భవానీ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆధునిక వైద్య విధానంలో అంతర్జాతీయ రేడియాలజీ పాత్ర అంశంపై సోదాహరణంగా ప్రసంగించారు. అనంతరం తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు జె విజయలక్ష్మి, వి పావని ప్రియాంక, మురళీకృష్ణ, మాధవీలత చేతుల మీదుగా సుందర్ రామయ్య స్మారక బంగారు పథకాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈరోజు ఐఎంఏ హాల్లో డాక్టర్ సుందరరామయ్య గారి మెమోరియల్ ఆరేషను డాక్టర్ బసవశంకర్ గారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు స్పీచ్ ఇచ్చారు. డాక్టర్ సుందరరామయ్య గారు తెనాల్లో చాలా సేవ చేసి ఫిజిషియన్గా మంచి పేరు పొందారు. ఈయన డాక్టర్ భవానీ శంకర్ గారు ఆధునిక యుగంలో మామూలుగా రేడియాలజీ అంటే స్కానింగ్, ఎక్స్రే అనుకుంటారు. అలా కాకుండా మామూలుగా మోడర్న్ మెడిసిన్లో రేడియాలజీలో ఎంత టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఈ రేడియాలజీలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఒక క్యాథెటర్ లాంటిది, ఒక వైర్ లాంటిది పంపించి లోపల బ్లడ్ సర్క్యులేషన్లో క్లాట్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ చాలా ఈజీ పద్ధతిలో తొలగించడం అనేది. కాళ్ళల్లో వాపులు వచ్చినా కూడా తర్వాత వాటిల్లో స్కానింగ్ తీసి వాటిల్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ మోడర్న్గా ఈ రేడియాలజిస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పట్టణ టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.